క్రైస్తవ దేవుని స్తోత్రములు. ఉదయకాల ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రేమగా తండ్రి, ఈ రీతిగా మేమందరం కూడా ఆయన ఆరాధన చేసుకోవడానికి ప్రభువా మరి ఆయన బిడ్డలు మీ సమకూర్చేందుకు స్థుతిస్తున్నాం. మా రక్షకుడు, మా రారాజు, ఏ వ్యాధి అయినా తండ్రి, ఏ రోగమైనా, ఏ కరువైనా, ఏ వస్తువుకైనా నీ నుండి మమ్మల్ని ఎడబాపనేందుకు ఈ కరోనా కాదు ఇంకేదైనా కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు. అందుకొరకేనంటే మా ప్రేమైనటువంటి తండ్రి, నీ ప్రేమ అనుకూలమైనటువంటిది. అందుకొరకు నేను స్తుతించి నిన్ను కనపరిచి నేను హెచ్చిస్తున్నా తండ్రి. మరి ఉదయకాల ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచము. నీ రక్తంలో మమ్మల్ని ప్రోక్షించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కృపగల దేవా, కలువరి నాథ, కొనియాడెదని ఘననామం. కృపగల దేవా, కలువరి నాథ, కొనియాడెదని ఘననామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువ సితారా నే చేరుని, కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువ సితారా నే చేరుని, కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువే నా జీవిత విలువని, సిలువే నా జీవిత విలువని. కృపగల దేవా, కలువరి నాథ, కొనియాడెదని ఘననామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకొని ఆరాధనలోకి మనము ప్రవేశిద్దాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మాట మనం చదువుకున్నాం. 6వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇది ప్రభు అయిన దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానం. కనుక లేఖన భాగంలో మనం జ్ఞానం చేసుకున్నప్పుడు ఈ ఆదివారం లేక ఈ ప్రభు దినంలో మరి ప్రభుని ఆరాధించడానికి ఈ మాటను మనం గుర్తుపెట్టుకున్నాం. యెహోషువ చాలా కృంగిపోయినాడు. యెహోషువ ఈ ప్రజలను నేను ఎలాగ ముందుకు నడిపించేది అనే ఆలోచనలో, వేదనలో ఉన్నాడు. అటు తర్వాత యెహోషువ తన జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనే ఒక బలమైనటువంటి సమస్యలో ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే అది తన ఇంటి విషయం కాదు, తన వ్యక్తిగతం కాదు, కానీ మోషే అప్పగించిన జనాంగ విషయంలో ఎలా చేయాలి. కాబట్టి మోషే చనిపోయాడు. అక్కడ రాయబడిన మాట మొదటి వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత అనే మాట రాయబడింది. ఎట్లా చేయాలి? ఒక కృంగుదల, ఒక వేదన ఫలితమైనటువంటి పరిస్థితుల్లో యెహోషువ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన ధైర్యపరిచాడు. అనగా ఎట్లా ధైర్యపరిచాడు? వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే
మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నువ్వు లేచి. కాబట్టి మోషే మృతి నొందిన సంగతి నీకు మాత్రమే కాదు, నాకు కూడా తెలుసు. నాకు కూడా బాధ ఉంది, ఆ వేదన ఉంది. ఎందుకంటే ఈ ప్రజలను ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు మరి నడిపించిన వాడు వేదన పడ్డాడు, కష్టాలు పడ్డాడు, తిరస్కరించబడ్డాడు. అయితే అలాంటి వ్యక్తి ఈ దినం మృతి నొందిన తర్వాత నాకు బాధే, కానీ నువ్వులే, నేనున్నాను, నీకు ఈ ప్రజల్ని నువ్వు నడిపించు అనేటువంటి గొప్ప ధైర్యాన్ని యెహోషువకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలాంటి ధైర్యం ఇచ్చాడనంటే ఆ మాట ఆయనకు 100 రెట్లు, అంటే 100% అంటాం కదా, అంతటి బలాన్ని ఇచ్చింది ఆ మాట. ఏంటి ఆ మాట అంటే 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఇంకొక మాట కూడా పైన ఉంది, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైను. కాబట్టి నా మాట నమ్ము. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ధైర్యంగా ఆయన లేచి దేవుడు అప్పగించిన పనిలో చూస్తున్నాం, ఏదైతే దేవుడు కోరుకున్నాడో దాన్ని నెరవేరుస్తాడు. కనుక ప్రియులారా, ఈ దినమున ఆరాధన కొరకు మన జీవితంలో దేవుడిచ్చిన మాటను పెట్టుకొని మనం ఆరాధిద్దాం. యెహోషువ వలె మనం కూడా అనేక సందర్భాల్లో కృంగిపోయిన వారమే. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, అది ఆర్థిక స్థితి అయినా, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులైనా, లేకపోతే కుటుంబ సమస్యలైనా, ఆ కృంగతల నుండి ఎవరు నేను పైకెత్తలేని పరిస్థితుల్లో ఒకప్పుడు మనం ఉంటుంది. పాపంలో కృంగిపోయి ఉండొచ్చు, పాపంలో వేదన పడిపోయి ఉండొచ్చు. ఏ రీతిగానైనా సరే మనం కృంగిన దశలో ఉన్నప్పుడు ప్రభు వచ్చి నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను. ప్రియులారా, దేవుడు మనల్ని విడువని ఎడబాయని దేవుడు. మన ప్రభు మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎంతోమంది మనల్ని విడిచిపెడతారు. అందరూ మనతో పాటు చివరి వరకు ఉండేవాళ్ళు కాదు, కానీ విడిచిపెడతారు. మన దగ్గర ఏదైనా ఉన్నంతకాలం మనతో ఉంటారు, తర్వాత మనం విడిచిపెడతాం. తప్పైన కుమారుడు విషయంలో కూడా మనం అదే మనం చూస్తాం. తన దగ్గర ఉన్న ఆస్తి డబ్బులంతా మరి వారు చూచారు, అది ఉన్నంతకాలం అంతతో ఉన్నారు, అదే అయిపోయిన తర్వాత అందరూ విడిచిపెట్టిపోయారు. కాబట్టి చూడండి, ఎందరు విడిచిపెట్టినా ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి కనికరము మరి ఆ కుమారుని విడిచిపెట్టలేదు. చూడండి, ఎప్పటికైనా నా కుమారుడు వస్తాడు, నా కుమారుని నేను చేర్చుకుంటాను, నా కుమారుడు నాతో పాటు సహవాసం చేస్తాడు, ఇంట్లో ఉంటాడు అనేటువంటి ఆ ప్రేమ ఆయన వెంటాడు. కనుక ప్రియులారా, ఇద్దరును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ నిన్ను విడిచిపెట్టినాడు, అందరూ నిన్ను విడిచిపెట్టినాడు. నీ బాధలో నిన్ను విడిచిపెట్టినాడు, నీ సమస్యలో నిన్ను విడిచిపెట్టినాడు, నీ వ్యాధిలో నిన్ను విడిచిపెట్టినాడు. నువ్వు ఒంటరివాడు అయిపోయినావు, నువ్వు ఒంటరిదాన్ని అయిపోయినావు. ప్రభు అయిన దేవుడు నిన్ను విడువలేదు, అది నువ్వు గుర్తుపెట్టు. నీ కరువు కావచ్చు, నీ బాధ కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, అది ఏదైనా సరే ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు నా జీవితంలో ఎన్నో శ్రమలు పొందాను, ఎన్నో బాధలు పొందాను. ఈ నా బాధలు, ఈ నా వేదనలో ఈనాడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రభు ఈనాడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. తండ్రి, నీ చేతులను పట్టుకున్నాను కాబట్టి నన్ను విడిచిపెట్టలేదు. విడువని దేవుడు. నేను ఎక్కడున్నా, గాఢాంధకారంలో ఉన్నా, ఎడారి మార్గంలో నేనున్నా, మరి లోయల్లో నేనున్నా, అటు అనుభవంలో నేనున్నా, నన్ను విడవలేదు ప్రభువా, అందుకొరకు నీ స్తోత్రాలు. కాబట్టి విడువని దేవుడు, నిన్ను విడిచిపెట్టిన దేవుడు. కాబట్టి ఆ 2 మాటలు ఆయనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, నేను నిన్ను విడువను, రెండవ మాట నిన్ను ఎడబాయను. అంటే నీకు ఎడబాటుగా నేను ఉండను, నేను నీకు దూరంగా నేను ఉండను, నేను నీకు సమీపంగా ఉంటాను, నీకు దగ్గరే నేను ఉంటాను. కనుక దేవునికి తన ప్రజలేడల, తన బిడ్డలేడల ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశము. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నన్ను విడువని దేవుడు, నన్ను ఎడబాయని దేవుడు. అంటే ఎడబాటు,
కొన్ని సందర్భాల్లో కొంత కొంత మనుషులు మనకు ఎడబాటు, అంటే వాళ్ళు దూరం అయిపోతారు. ఎడబాటు కొన్ని సంవత్సరాలుగా మనకు దూరం అయిపోయిన వాళ్ళు, కొన్ని నెలలుగా దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా ఎడబాటు అండి ఈ మధ్యన అంటారు కదా. అట్లాగే దేవుడు ఒక్క క్షణం కూడా నిన్ను ఎడబాపలేదు. నిన్ను ఎడబాసుంటే అపవాది చేత మనం అపహరించబడేవాడు. కనుక విడువని ఎడబాయిన దేవుడు. అందుకు ప్రభును స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో అందరూ నన్ను విడిచిపెట్టారు. ప్రభు ఎంతోమంది నన్ను విడిచిపెట్టారు. నేను ఒంటరివాడిని అయ్యాను, ఒంటరిదాన్ని అయ్యాను, కానీ నువ్వు మాత్రం నన్ను విడవలేదు. అందుకు నిలుచుకుంటాను. అంత మాత్రమే కాదు ప్రభు, నా జీవితంలో నువ్వు నన్ను ఎన్నడూ ఎడబాయలేదు. అంటే ఎడగా ఉండలేదు, నాకు సమీపంగా ఉన్నావు, నాకు చాలా దగ్గరగా ఉన్నావు. ఎంత దగ్గర అంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండదు అన్నట్లు. దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఉదయకాలం నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను హెచ్చించి నేను పూజిస్తున్నాను. నన్ను విడువని, నన్ను ఎడబాయని దేవుడు అని హృదయపూర్వకంగా నేను స్తుతించి ఆరాధిస్తానని చెప్పి ప్రభును మనం ఆరాధించుకోవాలి. నేను ఆరాధిస్తాను. ఆరాధన ఏకీభవించాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన ఆయన నీ పొందినారు ప్రభు. మా జీవితాల్లో కూడా అనేక సార్లు మేము ఒంటరి వాళ్ళమే, మిగిలిపోయిన వాళ్ళమే, వేదనలో బాధలు ఉన్నవారమే. కానీ ప్రభు, మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు ప్రభు. అదృశ్య దేవుడుగా ఈ చేయి మమ్మల్ని పట్టుకునే ఉన్నావు. అలాగే మమ్మల్ని ఎడబడలేదు తండ్రి. నువ్వు మాతోనే ఉన్నావు తండ్రి. మరి అట్టి ధైర్యాన్ని యెహోషువకు ఆ దినం ఇచ్చినావు, ఈ దినం మాకు ఇచ్చావు. కాబట్టి ప్రభు, నిజమే నీవు మాకు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఎవరు మాకుండరు ఈ లోకంలో. నీవు మాత్రమే ఇలాంటి దేవుడు నాయన. అందుకొరకు నీకేమివ్వగలం? విడువని ఎడబాయని దేవుడుగా శిలువలో నీ రక్తాన్ని మాకు కాచి గొప్ప రక్షణ మాకు ఇచ్చి నీ పిల్లలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకేమివ్వగలం? హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. మనం ఆరాధించాం. వాళ్ళలో పాల్గొంటున్నందుకు మునుపుగా మనం కొద్ది మాటలు మనము మరి హెచ్చరికలు చూసుకొని ఇదే అధ్యాయంలో మనం ముందుకు వెళ్దాం. చూడండి, మరి యెహోషువకు మోషే ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఎంత గొప్పవో. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి కూడా కొన్ని కండిషన్స్ దేవుడు పెట్టాడు. నేను మోషేకి తోడైనట్లు నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయని చెప్పినవాడు. ఎలాంటి కండిషన్స్ పెట్టాడు చూడండి. తర్వాత మరి అయితే 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఒక ధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడి మీకు కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. చూచారా? ఇవన్నీ హెచ్చరిక. అంటే దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేరాలంటే ఆ వాగ్దానం నెరవేర్పు కొన్ని కండిషన్స్ ఉంటాయి. కనుక ఆ రీతిగా మనం వాటిని అనుసరించినప్పుడే అవి మన వశం అవుతాయి. చూడండి ఏమన్నాడు? అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవుని వాక్యం అంతటి ప్రకారంగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. దీనికి కావలసిన నిబ్బరం కావాలి, దీనికి ధైర్యం కావాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యం, నిబ్బరం. దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే సామాన్యమైన పని కాదు. దానికి కావాల్సిన ధైర్యం ఉండాలి. నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నిజం చెప్పే ధైర్యం ఉండాలి. యథార్థంగా ప్రవర్తించాల్సినప్పుడు యథార్థంగా ప్రవర్తించవలసే ధైర్యం మనకు ఉండాలి. విశ్వాసంతో ప్రజల ముందు మనం ఉండవలసినప్పుడు విశ్వాస సంబంధంగా ఉండే ధైర్యం మనకు ఉండాలి. నిబ్బరం కూడా మనకు ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత సమస్య మన మీద అలాగనే ఆకాశం విరిగి మన మీద పడినట్టు వచ్చినా కూడా నిబ్బరం ఉండాలి. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి అంటే నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ దినాల్లో నీకు నిబ్బరం ఉందా, ధైర్యం ఉందా? ప్రజల ముందు నేను దేవుని నమ్మినవాడును, విశ్వాసిని, పరిశుద్ధులను, యథార్థవంతుడను, నీతిమంతుడను అని ధైర్యంగా రుజువు చేయగలిగే ధైర్యం నీకుందా?
లేక పిరిగితనంగా, అయ్యా నేను ఎవరినో దేవుని నమ్మని వ్యక్తిని, నాకు విశ్వాసం లేదు, ఏమీ లేదయ్యా మీలాంటి వాడు అన్నట్లుగా ఉంటున్నామా? నిబ్బరం కలిగి జీవించి ధైర్యం, ఎంత ధైర్యం ఉండాలని అంటే అన్ని విషయాలు ధైర్యంతో నిబ్బరంగా మరి అందరూ కుంగినట్టు కుంగిపోకుండా, అందరూ ఏడ్చినట్లు ఏడవకుండా, అందరూ వేదన పడ్డట్టు నువ్వు వేదన పడకుండా కొంచెం నిబ్బరం, చాలా నిబ్బరం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంత నిబ్బరం అని అంటే వాళ్ళు దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటారు, అనగా దేవుని వాక్యానుసారం. ఇట్టి లక్షణం మీలో ఉందా? దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో నిబ్బరము, ధైర్యము నీకున్నదా? అది పరీక్షించుకో. రెండవదిగా మనం చూసినప్పుడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ కలగకూడదు. చూచారా? కాబట్టి నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, చూచారా, దాని నుండి కుడికి కానీ అంటే దేవుని వాక్యానుసారంగా కుడి ఎడమలు ఎప్పుడైతే నువ్వు తొలకున్నట్టావో అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు అన్నమాట. ఏంటి వీళ్ళు ఇంత చక్కగా నడుచుకుంటున్నారు? ఏంటి వీళ్ళు ఇంత చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు? ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు, గురువారం బైబిల్ స్టడీకి వెళ్తున్నారు, శనివారం ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నారు, యూత్ మీటింగ్కి వెళ్తున్నారు, స్త్రీల గుడికి వెళ్తున్నారు. ఏంటి ఇంత చక్కగా నడుచుకుంటున్నారు అని అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిన వారు. ధర్మశాస్త్ర నియమాన్ని, వాక్య నియమానికి కుడి ఎడమలు తొలగిన వారు కావాలన్నారు. ఒక నియమం ప్రభు మనకి ఇచ్చినప్పుడు ఆ నియమం ప్రకారం మనం జీవించాలే కానీ ఇటు కుడికి ఇటు ఎడమ అంటే కుడి ఎడమలు అని అంటే ఏమని అర్థం? ఒక వ్యక్తి, లోకంలో జీవించే వ్యక్తి ఏదైనా త్రాగాడనుకోండి మత్తు, ఆ వ్యక్తి చక్కగా నడవలేడు. ఇటు కుడివైపు తోలుతాడు, ఎడమవైపు తోలుతాడు, ఏ వైపు తోలుతాడో, ఎప్పుడు ఎట్టుంటాడో కూడా తెలియదు. కాబట్టి పిల్లల ఒక చక్కగా నడిచే మార్గం, చక్కగా అనగా దేవుని వాక్యానుసారంగా నడిచే పిల్లలుగా మనం ఉండాలి. లోకపు మత్తులో కుడి ఎడమలో మనం తొలగిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు. అటడుగు ఇటడుగు వేయకూడదు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి యేసు మన ముందున్నాడు, ఆయన ఎదుటి నేను చూస్తూ నేను ముందుకు వెళ్తాను అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అలా లేకపోతే ఇటొక అడుగేస్తాం, ఇటొక అడుగేస్తాం, కుడి ఎడమలో తొలగిన చేయండి, అది ఉండకూడదు అనేటువంటి మాట. కాబట్టి కొన్ని పరిస్థితులు నిన్ను కుడికి కానీ ఎడమకి కానీ తొలగేటట్టు చేసినా నువ్వు చక్కగానే నడిచే వ్యక్తులుగా ఉండాలి. అది ఆ వాక్యం యొక్క అర్థం. తర్వాత ఎనిమిదవచ్చు, ఈ ధర్మశాస్త్రంలో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడట్లేదా? దివారాత్రము దాన్ని ధ్యానించాలి. చూచారా? కాబట్టి ఈ విషయం తప్పిపోకూడదు. ఏది మరి ఈ ధర్మశాస్త్రంలో గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించి నీ మార్గం వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించాలి. దివారాత్రము ధ్యానించాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అందుకని దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు, అప్పుడు మార్పున నిలువక అపహాస్కులు కూర్చున్న చోటను కూర్చుని. ఇంకేమైంది? ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? నీటి కాలంలో ఎవరు నాటిపోయిన వాడు ఆకువాడుగా తన కాలం. ఎందుకు ఈ దినాల్లో ఫలవంతంగా లేకపోతున్నారంటే కష్టంలో, బాధల్లో, శోధనలో ఎలా ఉంటున్నారు? కృంగుదలను ధ్యానం చేస్తారు, మాటలను ధ్యానం చేస్తారు. నన్ను ఆ మాట అన్నారు, నన్ను ఈ మాట అన్నారు, నన్ను అట్లా అనుకుంటారు, నేను ఇట్లా, ఇదే ధ్యానాలు ఎక్కువైపోయాయి. కానీ దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానం చేయాలి. దేవుని తలంపును ధ్యానం చేయాలి. నీ తలంపులతో ధ్యానం నిండిపోవాలి. అప్పుడే నువ్వు ఎలా ఉంటావు అని అంటే, చూడండి ఆ మాట రాయబడింది, ధ్యానించినట్టుగా నీ మార్గంలో వర్ధన చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు వర్ధలుతావు, దేవుని మార్గంలో నువ్వు వర్ధలుతావు. కాబట్టి దివారాత్రాలు ధ్యానించే అనుభవం విశ్వాసం అవసరం. ఏవో సంగతులు ధ్యానించకూడదు, ఇంకోటి మనం ధ్యానంలో ఉంచకూడదు. కానీ ఎప్పుడు నీ తలంపు నిండుగా దేవుని నువ్వు ధ్యానం చేయాలంటే ప్రభు ఆయన అంటాడు కదా, నేను ధ్యానిస్తుంటే మెదడు దొరికినట్లయినా నాకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి
దేవుని ధ్యానంలోనికి మనం వెళ్ళిపోవాలి, ధ్యాసలోనికి మనం వెళ్ళిపోవాలి. నీ ధ్యానమే నీ ధ్యాసే అన్నట్లుగా మనం జీవించాలి. కనుక వీటి అనుభవాన్ని మనం కలిగి జీవిద్దాం. వీళ్ళరా మన జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని ధ్యానంలో మనం ఉండాలి. ఇది యెహోషువకు దేవుడు ఇస్తున్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు ఇప్పుడు చూడండి. మొదటి మాట, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలని చెప్పాడా. ఆ తర్వాత మరి ఇంకొక మాట, దయచేసి ఇంకొక మాట మనం చూస్తే, కుడి ఎడమలు తొలగినటువంటి జీవితాన్ని ధర్మశాస్త్రమంతటి చోట్ల మనం జీవించడానికి కుడి ఎడమలు తొలగిన జీవితం. ఆ తర్వాత మరి దాన్ని దివారాత్రాలు ధ్యానించే అనుభవం. తర్వాత ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు ఆజ్ఞయించున్నాను 9వ వచనం, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, చెడిపోకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండదు. ఈ మాటలు మరలా చెప్తాడు. 5వ వచనంలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండంటాడు. మరలా చివరి వచనంలో 9వ వచనంలో నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. సమస్య వచ్చినప్పుడు మనిషికి నిబ్బరం ఎంత అవసరం, నిబ్బరము ధైర్యం ఎంత అవసరం. ఈ శోధనను నేను జయించగలను, ఈ సమస్యను నేను జయించగలను, మేము దాటగలము, మేమందరం వెళ్ళి ఆ మోషే నియమించినటువంటి ఆ మార్గంలో మేము వెళ్ళగలము, లేకపోతే ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోనికి దేవుడు చూపించిన దేశంలోకి వెళ్ళగలము, ఎంతటి శత్రువు వచ్చినా జయించగలము. ధైర్యం ఉంది, మాకు నిబ్బరం ఉంది. నిబ్బరం కలిగి ధైర్యంగా యెహోషువ లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని మరి దేవుడు వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. కనుక యెహోషువకు అంత నిబ్బరము ధైర్యం లేకుండా, శోధన జయించే నిబ్బరము ధైర్యం లేకుండా, సమస్యలు జయించే నిబ్బరము ధైర్యం లేకుండా, అలాంటి ధైర్యం నీకు లేకపోతే ప్రభు వైపు మనం చూడాలి. కనుక పిల్లల ఈ యొక్క కండిషన్స్, కాబట్టి ఈ యొక్క హెచ్చరికలు, మరి హెచ్చరికలతో కూడినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా మన వాక్యంలో మనం చూసినాం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వ్యక్తిగా చేయాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులంగా మనం ఉండాలి. వాగ్దానం నెరవేరాలంటే నీవు నడవలసిన మార్గం కూడా నువ్వు చక్కగా నడవాలి. కాబట్టి ఇట్టి మార్గాన్ని నువ్వు సిద్ధపరచుకోకపోతే, ఇట్టి మార్గంలో నీవు మనసులో లేక ఆ ఆలోచనలో పెట్టుకోకపోతే, మరి నీవు దేవుని ఎడల చెప్పండి ఆ యొక్క ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. కాబట్టి ధైర్యం విడిచిపెట్టదు, భయం కలిగి మనం దేవునిలో జీవించాలి. అలాంటప్పుడు మాత్రమే దేవుని వాగ్దాన భూమిలోకి వెళ్ళగలం. ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. తర్వాత రెండవది, ఆ కుడి ఎడమలు తొలగని జీవితం ఉండాలి, అటు ఇటు తొలగకుండా. ఆ తర్వాత దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, కుడి ఎడమలు తొలగని జీవితం ఉండాలి. ఆ తర్వాత 3వది మనం చూసినప్పుడు ఆ దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి ఒక ఆదివారం దేవుని మందిరంలో వాక్యం నీకు అందించబడ్డప్పుడు మరలా ఆదివారం వచ్చే వరకు దాన్ని ధ్యానిస్తూనే నెమరేస్తూనే ఉండాలి. కొంతమందికి గత వారం ఏం వాక్యం చెప్పామో తెలియదు, తర్వాత బైబిల్ స్టడీలో ఏం వాక్యం చెప్పామో చూడండి, ధ్యానం లేదు. కాబట్టి ఆ ధ్యాన జీవితాన్ని మనం కలిగి మనం జీవించాలి. కాబట్టి వీటి అనుభవం నీకున్నదా? కాబట్టి లేకపోతే ప్రభు వైపు చూసి, ప్రభు అనేక సార్లు నేను నిబ్బరాన్ని కోల్పోయాను, ధైర్యాన్ని కోల్పోయాను, కుడి ఎడమలు జీవితాన్ని కలిగి బ్రతికాను, చక్కగా ప్రవర్తించలేకపోయాను. ఓ ప్రభు, నా జీవితంలో నీ వాక్యాన్ని ధ్యానించలేకపోయాను. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ జీవాన్ని నేను ధ్యానించలేకపోయాను, నీలో ఉన్న శక్తిని నేను ధ్యానించలేకపోయాను, నీలో ఉన్నటువంటి ఆత్మని నేను ధ్యానించలేకపోయాను. ప్రభు మెదడును నేను విడిచిపెట్టాను, నన్ను క్షమించాలని ప్రభు విషయంలో మనం ఒప్పుకొని ముందుకు సాగుదాం. అలా మనం ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన నాయన, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో మా ప్రియమైనటువంటి తండ్రి యెహోషువకు వాగ్దానం ఇచ్చినావు. ఆ వాగ్దానం ప్రకారం ఆయన వెళ్ళాలనంటే తండ్రి, ఆ వాగ్దానం నెరవేరాలనంటే కొన్ని కండిషన్స్ నువ్వు చెప్పావు నాయన. ఆ రీతిగా మేము కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్లు, అనేక విషయాల్లో నిబ్బరాన్ని కోల్పోయేవాళ్ళగా తండ్రి, ధైర్యాన్ని కోల్పోయేవాళ్ళకి ఉండకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచున్నాయి. అలాగే కుడి ఎడమలు తిరిగే వాళ్ళగా ఉండకుండా చక్కగా
నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. అలాగే దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించే వారిగా కూడా మీరు మా సహాయం చేయండి. కాబట్టి ప్రభు ఇటు అనుభవం విశ్వాసకి ఎంత అవసరం, అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరూ నడిపించమని మీ బలమైనటువంటి చేతులకు అప్పగిస్తూ మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ విత్తమైన వాక్యాన్ని నీరు పెట్టి ఫలింపచేసి విన్నవారిలో మీ కృపను చూపించమని ఘనత మహిమ ప్రభావం విరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి చెల్లించున్నాం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, ఈ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించి కాపాడి మొదలు వచ్చిన గాక. ఆమేన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.